చూడమ్మా నువ్వు కూడా సెకండ్ బీకంలో బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే పార్ట్. ఇప్పుడు మోడ్ కొత్త టాపిక్ అనమాట. ఇంతవరకు మీకు ఏం చెప్పాను, అర్థమెటిక్ మీద చెప్పాను, మీడియం చెప్పాను. ఇప్పుడు మూడో స్టెప్ ఏంటి, మోడ్. హెడ్డింగ్ పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. మోడ్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. మోడ్ ఇన్ ఇండివిజువల్ సిరీస్ తెలుగులో వ్యక్తిగత శ్రేణులలో బహుళకము. వ్యక్తిగత శ్రేణులలో బహుళకము లెక్క రాసుకోండి. గణాంక శాస్త్రంలో 10 మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మీరు రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 10 members of students marks secured in statistics is given below. ఇలా చూడండి, అడ్డంగా వేసుకోండి. సీరియల్ నెంబర్ 1 to 10 వేసుకోండి. సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 రాసుకోండి. మార్క్స్ అని రాసుకోండి. ఒకటో దాని కింద 30, ఫస్ట్ దాని కింద 30, సెకండ్ 40, తర్వాతది 70, తర్వాతది 60, తర్వాతది 30, తర్వాతది 90, తర్వాతది 30, తర్వాతది 80, తర్వాతది 30, తర్వాతది 40. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ 30, సెకండ్ 40, థర్డ్ 70, ఫోర్త్ 60, ఫిఫ్త్ 30, సిక్స్త్ 90, 7 30, 8 80, 9 30, 10 40 రాసుకున్నారు కదా. కింద ఆన్సర్ రాసుకున్నాం. ఆన్సర్ ఇక్కడ మీకు బహుళకం అంటే అర్థం ఏంటంటే ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే అదే బహుళకం. ఇక్కడ ఈ సిరీస్లో ఏది రిపీట్ అయింది, 30 రిపీట్ అయింది. దాన్నే రాసుకొని తెలుగు మీడియం వాళ్ళు ఈ శ్రేణులలో 30 అనేక సార్లు వచ్చింది కాబట్టి 30 బహుళకమగును. మళ్ళీ రాసుకోండి, చెప్తున్నాను వినండి. ఈ శ్రేణుల్లో 30 అనేక సార్లు వచ్చింది కాబట్టి 30 బహుళకమగును. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. 30 occurs OCCURS 30 occurs a large number of times. Hence the mode is 30 occurs large number of times. 30 occurs large number of times in this series. Therefore mode is equal to 30. అంటే ఇంక ఇన్ని లెక్కలు చెప్పట్లేదు. మీకు వ్యక్తిగత శ్రేణులు ఏమొస్తుంది అనమాట. ఇండివిజువల్ సిరీస్లో 20 కానీ 30 కానీ 40 కానీ ఏదో రిపీట్ అయితే ఇస్తూ ఉంటారు. ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే అదే బహుళకం అవుతుంది. అక్కడికి ఏమైంది, మీకు ఇండివిజువల్ సిరీస్ అయింది, వ్యక్తిగత శ్రేణి అయింది. ఇప్పుడు సెకండ్ మోడల్ హెడ్డింగ్ పెట్టుకోండి. మోడ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్. ఓకేనా. మోడ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్ రాసుకోండి. క్యాలిక్యులేట్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్యాలిక్యులేట్ మోడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఓకేనా. మీకు తెలుగులో ఈ క్రింది దత్తాంశం ఆధారంగా బహుళకాన్ని గణించండి. ఫస్ట్ చూసుకోండి, ఇలా వేసుకోండి. ఐటమ్. ఇంగ్లీష్ మీడియంలో ఐటమ్, తెలుగు మీడియంలో అంశం. ఫస్ట్ది 10, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 14, ఫోర్త్ వన్ 16, ఫిఫ్త్ వన్ 18, సిక్స్త్ వన్ 20, సెవెంత్ వన్ 22, ఎయిత్ వన్ 24, నైన్త్ వన్ 26, లాస్ట్ 10 ఏమో 28 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28. ఓకేనా. పౌన పుణ్యం అని రాసుకోండి కింద. ఫ్రీక్వెన్సీ 10 ఎదురుకుండా 1 రాసుకున్నారా. తర్వాత 2, తర్వాత 4,
తర్వాత 8, తర్వాత 14, తర్వాత 10, తర్వాత 7, తర్వాత 4, తర్వాత 2, తర్వాత 1. మళ్ళీ చెప్తున్నాను. 1, 2, 4, 8, 14, 10, 7, 4, 2, 8, 1. ఇలా చూడండి, మీరు ఇక్కడ 2 టేబుల్స్ వేయాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ 2 టేబుల్స్. ఫస్ట్ టేబుల్ మెంట్ ఫర్ వర్గీకృత పట్టి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో గ్రూపింగ్ టేబుల్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రిపేర్ గ్రూపింగ్ టేబుల్. దెన్ ఆఫ్టర్ ఏం చేయాలి, 2 టేబుల్లో అనాలిసిస్ టేబుల్ అంటారు, తెలుగులో విశ్లేషణ పట్టి. 2 పట్టీలు చేస్తే ఆన్సర్ వస్తుంది. బోర్డు మీద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అక్కడ కాదు సరే రెడ్ ఆపుతుంది. రెడ్ కాదు కంపట్లేదు. చూడమ్మా, గ్రూపింగ్ టేబుల్ అంటే ఫస్ట్ ఏముంది, 15, 25, 30, 45, 50, 60, 70 ఇచ్చింది. ఓకేనా? వేసుకున్నారా? ఫస్ట్ ఏం చేయాలంటే గ్రూపింగ్ టేబుల్ ఈ 2 కలపాలి. చూస్తారా? 7 అయితే 12, అవునా? 8 అయితే 16, 1 262. ఎంత ఉంది? 262. తర్వాత ఈ 2 కలపాలి. 2 కలపాలి. ఫస్ట్ 4, 8, 11, 214. ఈ 2 కలపాలి. 6, 9, 3, 2, 5, 150. అర్థమైనా అందరికీ? ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ 2 కలపాలి. ఫస్ట్ టైం కలపాలి. ఫస్ట్ 2 ఈ 2 కలిపి 260. ఈ 2 కలపాలి. 210. ఈ 2 కలపాలి. 150. అంటే వీళ్ళిద్దరు కలిపి ఒక జంట, ఇద్దరు కలిపి ఒక జంట, ఇద్దరు కలిపి ఒక జంట. దీనికి పేరు లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళి. అర్థమైందా? వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరూ వీడి కాంబినేషన్ లేదు కాబట్టి లేదు. చెప్పండి. 50 కదా. ఒకసారి ఉండమ్మా, ఇది అర్థం ఆపకని అమ్మ చూడండి. ఒకసారి వేసిన లెక్క ఒకటి ఇంకోటి చెప్పాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లెక్క మీకు ఏం చెప్పి బోర్డు మీద మీకు లెక్క ఏం చెప్పాను? అంశం 10, 12, 14, 16 అలా చెప్పాను కదా, అవునా కదా? మన టేబుల్ ఇంకోటి వేసాం. ఫస్ట్ చూడండి, అంశం 10, 12 అని నోట్ చేసుకోండి. ఒకసారి అంశం ఏం వేసుకుంటారంటే ఇప్పుడు నుంచి వినండి. ఇందాక చెప్పిన తప్పు ఇప్పుడు నుంచి వినండి. ఫస్ట్ ఏం నుంచి చూడండి. అంశం ఎంత? 10, 12, 14, 16, 18, 20, 25, ఓకేనా? చూడండి, 10, 12, 14, 16, 18, 22, 24, 26, 27 ఇచ్చిందంతే కదా. చూడండి, పాజిటివ్ ఎంత ఉంది? 1, 2, 4, 8, 14, 17, 4, 17, 4, 2, 1. ఒకసారి
లెక్కలు కలిపి అర్థమైందో. ఇప్పుడు సర్దిగానే మీకు ఇక్కడ లెక్క ఏమి ఇచ్చాను, అంశం అని చెప్పి 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 ఇచ్చాను. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని ఏమి ఇచ్చాను, 1, 2, 4, 8, 14, 10, 7, 4, 2, 1 ఇచ్చాను. అవునా కాదా? ఏమా కరెక్ట్? వినండి. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ గ్రూపింగ్ టేబుల్ తయారు చేయాలి. ఇంగ్లీష్ మీడియంలో గ్రూపింగ్ టేబుల్ అంటారు, తెలుగులో ఏమంటారు, వర్గీకృత పట్టిక అంటారు. తెలుగులో ఏమంటారు, వర్గీకృత పట్టిక అంటారు. తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో గ్రూపింగ్ టేబుల్ అంటారు, తెలుగులో ఏమంటారు, వర్గీకృత పట్టిక అంటారు. అవునా? ఫస్ట్ గ్రూపింగ్ టేబుల్ తయారు చేసి ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ 2 కలపాలి. 1, 2 ఎంత అవుతుంది, 3. ఓకేనా? 8, 4 కలపాలి. 2 వేసి కలపాలి. ఫస్ట్ దాంట్లో ఏం కలపాలి, 2 వేసి కలపాలి. 8, 4 ఎంత, 12. తర్వాత మనం కలపండి. 14, 10 ఎంత, 24. 7, 4 ఎంత, 11. 2, 1 ఎంతమ్మా, అర్థమైందా లెక్క? ఫస్ట్ ఏం కలపాలి, 2 కలపాలి. 2, 1, 3. 4, 8, 12. 14, 10, 24. 7, 4, 11. 2, 1, 3. థర్డ్ బాక్స్లో ఏం చేయాలంటే 1 వదిలేసి 2 కలపాలి. థర్డ్ బాక్స్లో ఏం చేయాలి, 1 వదిలేసి 2 కలపాలి. చూడండి ఎలా కలుపుతున్నాను, ఇలా చూడండి. 2, 4 ఎంత అయింది, 6. అవునా? 8, 14 ఎంత అవుతుంది, 22. అవునా? 10, 7 ఎంత, 17. తర్వాత చూడండి 4, 2 ఎంత, 6. మొదలైనా ఫస్ట్ అంటే 2, 4 వదిలేసి 2 కలపాలి. 4, 2, 6. 18, 4 22. 10, 7 17. 4, 2 6. అది రెండో సీక్వెన్స్. ఫస్ట్ దాంట్లో 2 కలిపాను. 1, 2, 3. 8, 4 12. 14, 24. 7, 4 11. 2, 1 3. రెండో దాంట్లో ఏం చేశాను, 1 వదిలేసి 2. 4, 2 6. 8, 14 22. 17 17. 4, 2 6. తర్వాత చూడండి, ఫస్ట్ 3 తీసుకోండి. ఫస్ట్ 3 నాలుగో దాంట్లో ఏం చేయాలి, ఫస్ట్ 3 3 4 7. 2, 1 3. 4, 3 ఎంత అవుతుంది, 7 అవుతుంది. తర్వాత ఈ 3 కలపాలి. 8, 4 10 ఎంత అవుతుంది, ఈ 3 కలపాలి. 8, 4 12. 8, 4 12. 32 అవుతుంది. ఫస్ట్ 3 కలిపి 7. తర్వాత 3 కలపాలి. తర్వాత మళ్ళీ 3 కలపాలి. తర్వాత 3 ఎలా అవుతుంది, 7 4 ఎంత, 11 2 11. ఫస్ట్ 3 కలపాలి. 4 బాక్స్ ఏం చేయాలి, ఫస్ట్ 3 అంటే 4 2 6 1 7. నెక్స్ట్ 14 8 22. 22 32. తర్వాత 3 7 4 2 అంటే ఎంత అవుతుంది, 7 4 11 2 12. తర్వాత 5వ బాక్స్ ఏం చేస్తారంటే 1 వదిలేసి 3. 1 వదిలేసి 3 అంటే ఏం చేయాలి, 8 4 2. 8 2 14 14. అవునా? తర్వాత 14 7 17 అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, 7 4 11. ఇంతకన్నా 1 కలిపితే 30. అవునా కదా? 7 4 11 30. తర్వాత 3 కలిపి 4 6 1 7. అర్థమైందా? అంటే 5 బాక్స్ ఏమో 1 వదిలేసి 3 అంటే 2 4 8. అంటే 8 4 8 8 2 14 14. తర్వాత 14 10 7. తర్వాత 4 2 1. అర్థమైందా? ఆటలు చూడండి, 2 వదిలేసి 3 కాదు, 2 వదిలేసి 3 అంటే అలా 4 4 8 16. అర్థమవుతుందా? 4 4 8 16 1 అంటే 26 అవుతుంది. 26. తర్వాత చూడండి ఈ 3 కలిపి కదా, తర్వాత ఈ 3 కలిపి 3 కలిపి 10 17 17 4 21.
ఇంకోటి ఏదైనా పేరు తక్కువ తెలుసు అట్లా గ్రూప్ పేర్లు మరి ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ రెండు తర్వాత మూడో బాక్స్ అనేది ఒకటో ప్లస్ రెండు అంటే ఈ రెండు తర్వాత ఏం చేయాలి నాలుగో బాక్స్ మూడు ఫస్ట్ మూడు అలా తర్వాత ఐదో బాక్స్ ఒకటో ప్లస్ మూడు అంటే 2 4 8 అలా కలుపు. నెక్స్ట్ ఈ మూడు కలుపు. తర్వాత ఆరో బాక్స్ ఏం చేయాలి 2 ప్లస్ 3 అంటే 4 8 14 10 7 4 అలా కలుపు. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ కాస్ట్ కింద చూసుకోండి. ఈ 3 ఎలా వచ్చినాయంటే 1 ప్లస్ 2 చేసుకోండి. బ్రాకెట్లో వేయద్దు మీకు అర్థం కోసం చెప్తున్నాను. ఇది 8 ప్లస్ 4 తర్వాత ఏంటి ఇది 14 ప్లస్ 10 బ్రాకెట్లో వేయద్దండి. నెక్స్ట్ 7 4 11 2 1 3 ఈ బ్రాకెట్లో ఏంటంటే మీకు అర్థం కోసం తర్వాత 2 ప్లస్ 4 6 అవునా 8 ప్లస్ 4 ఎంత 22 10 ప్లస్ 7 ఎంత 17 4 ప్లస్ 2 6 తర్వాత చూడండి 3 కదా 1 ప్లస్ 2 ప్లస్ 4 అదేనా 1 ప్లస్ 2 ప్లస్ 4 తర్వాత 8 ప్లస్ 14 ప్లస్ 10 అదేనా తర్వాత 7 ప్లస్ 4 ప్లస్ 2 అకౌంట్ నెంబర్ చేయాలి. 1 ప్లస్ 2 కదా 8 2 4 8 ప్లస్ 2 ప్లస్ 4 అదేనా 8 ప్లస్ 2 ప్లస్ 4 సారీ దీని అర్థం ఏంటంటే 2 ప్లస్ 4 ప్లస్ 8 అనేది 2 ప్లస్ 4 ప్లస్ 8 అదేనా 2 ప్లస్ 4 ప్లస్ 8 తర్వాత ఏంటి 14 ప్లస్ 10 ప్లస్ 7 తర్వాత 4 ప్లస్ 2 ప్లస్ 1 4 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 5 బాక్స్ 1 ప్లస్ 2 కాబట్టి 2 ప్లస్ 4 ప్లస్ 8 14 ప్లస్ 10 ప్లస్ 7 4 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ తర్వాత ఆఖరి బాక్స్ 2 ప్లస్ 3 కాబట్టి ఎంత తీసుకోవాలన్నమాట 4 ప్లస్ 20 అడగొచ్చిందంటే 4 ప్లస్ 8 ప్లస్ 14 20 ఎలా వస్తుందంటే 10 ప్లస్ 7 ప్లస్ 4 అర్థమైందా? బ్రాకెట్లో వేవి పరీక్షలో వేయకండి మీకు అక్కడ ఉన్న కోసం వేసాను. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఎనాలిసిస్ టైప్ వేసుకోవాలి. అలాగే కాలం నెంబర్ 1 2 3 4 5 6 టోటల్ వేసుకోవాలి. తర్వాత ఏం వేసుకోవాలంటే చూడండి ఫస్ట్ టైం ఐఎస్టీ ఎనాలిసిస్ ఎలా వేయాలంటే విశ్లేషణ బట్టి ఎలా వేయాలంటే ఫస్ట్ ఏమో ఫస్ట్ బాక్స్ సీక్వెన్స్ అనేది చూసుకోండి. ఏదైనా 14 ఎదుర్కొంటా ఉంటాయి 18 ఎదుర్కొంటా ఉంది అంటే 18లో టిక్ పెట్టుకోవాలా ఇంజీని టిక్ పెట్టుకోవాలా. ఫస్ట్ బాక్స్ ఐఎస్టీ అంటే 14 ఎదుర్కొంటా ఉంది 18 ఎదుర్కొంటా ఉంది దాన్ని టిక్ పెట్టుకోవాలి. సెకండ్ థాట్ ఐఎస్టీ ఏంటి సెకండ్ థాట్ ఐఎస్టీ ఏంటి 24 ఏం చేయడం వచ్చింది 14 10 అంటే దీని ఎదుర్కొన్న ఐటమ్స్ ఏంటి 18 20 సెకండ్ బాక్స్ ఐఎస్టీ ఏంటి 18 20 అలా చూడండి. సెకండ్ థాట్ ఐఎస్టీ 24 ఏం చేయడం వచ్చింది ఏం గ్రూపింగ్ చేయడం వచ్చింది 14 10 ఎదుర్కొన్న ఐటమ్స్ ఏంటి 18 ఓకేనా. తర్వాత ఐఎస్టీ ఏంటి 22 ఏం ఎదుర్కొన్నాము 8 14 8 14 దేని ఎదుర్కొన్నాయి 16 18 ఎదుర్కొన్నాయి 16 18 తర్వాత చూడండి 4వ తవణ ఏంటి 32 ఏం చేయడం వస్తుంది 8 14 10 అంటే దాని ఎదుర్కొన్న ఐటమ్స్ ఏంటి 16 పెట్టుకోండి 18 20 ఓకేనా. తర్వాత ఐఎస్టీ ఏంటి 35
31 ఏం చేయడం వచ్చింది 14 10 7 అంటే 18 దాని ఎదుర్కొన్న ఏంటంటే 18 20 21 18 20 22 తర్వాత ఆఖరి దగ్గర హైయెస్ట్ 26 ఏం చేయడం వచ్చింది 4 8 14 అంటే 4 ఎదుర్కొన్నాను 14 16 18 అంటే 14 దగ్గర స్టిక్ పెట్టాలి 14 16 18 ఇప్పుడు టోటల్ చేసుకున్నాము ఫస్ట్ బాక్స్ 10 దగ్గర 0 నిల్ 12 దగ్గర నిల్ 14 దగ్గర 1 16 దగ్గర 3 18 దగ్గర 1 2 3 4 5 6 నెక్స్ట్ 20 దగ్గర 3 22 దగ్గర 1 24 దగ్గర 0 26 దగ్గర 0 28 దగ్గర 0 ఇదే ఇప్పుడు 3 ఏమవుతుంది అనమాట 3 బహుళకం అంటే ఎంత అనమాట 18 దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు బహుళకం అంటారు తెలుగులో బహుళకం ఇంగ్లీష్లో బహుళకం అర్థమైందమ్మా ఇప్పుడు ఏం చేయాలి మీరు అలా అనాలిసిస్ టేబుల్ వేసేసుకోవాలి అనాలిసిస్ టేబుల్ వేసుకున్న తర్వాత ఏ హైయెస్ట్ వచ్చింది 18 హైయెస్ట్ వచ్చింది ఓకేనా ఒకసారి వినండి ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను ఫస్ట్ వన్ హైయెస్ట్ 14 ఓకేనా 14 ఎన్ని తీసుకుంటామండి 18 తీసుకుంటాము 18 పెడతాం తర్వాత హైయెస్ట్ 24 ఏం చేయడానికి వచ్చింది 14 10 చేయడానికి వచ్చింది అంటే దాని ఎదుర్కొన్న ఏంటంటే 18 20 పెట్టుకోవాలి తర్వాత హైయెస్ట్ అంటే 25 అది ఏం చేయడానికి వచ్చింది 8 14 అంటే 16 18 పెట్టుకోవాలి తర్వాత హైయెస్ట్ 32 ఏం చేయడానికి వచ్చింది 8 14 10 ఎంత ఎదుర్కొన్నది 16 18 20 మూడో కాలం ఏం చేద్దాం 16 18 20 నాలుగో కాలం హైయెస్ట్ ఏంటి 31 అంటే 14 10 7 అంటే ఏంటన్నమాట 14 ఎదుర్కొన్న 18 అంటే 18 స్టార్ట్ అవుతుంది నాలుగో కాలం 18 31 హైయెస్ట్ వచ్చింది కదా 32 హైయెస్ట్ అంటే ఏం చేయడం వచ్చింది 14 10 7 14 ఏంటన్నమాట ఐదో కాలం 18 స్టార్ట్ అవుతుంది 18 ఐదో కాలం 18 20 20 సరే కదా ఆరో కాలం హైయెస్ట్ ఏంటి 26 ఏం చేయడం వచ్చింది 4 8 14 అంటే 4 ఎదుర్కొన్న 14 దగ్గర పెట్టుకోవాలి తర్వాత 18 14 16 18 తీసుకెట్టుకోవాలి లాస్ట్ ఏం చేయాలి ప్రతిదీ టోటల్ చేసుకోవాలి ఇక్కడ హైయెస్ట్ దగ్గర ఎక్కడ వచ్చింది ఇక్కడ నుంచి 6 వచ్చింది అంటే 6 వచ్చింది అంటే 10 దగ్గర 0 వచ్చింది 12 దగ్గర 0 వచ్చింది 14 దగ్గర 1 వచ్చింది 16 దగ్గర 2 వచ్చింది 18 దగ్గర 6 వచ్చింది ఇక్కడ గోడకు ఓకే ఆపేసి